సీఎం చంద్రబాబు ఈరోజు రంపచోడవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొంటారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో సమావేశమై విద్యారంగానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముచ్చటించనున్నారు. తర్వాత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు, మౌలిక వస్తువులపై ఈ పర్యటనలో సీఎం దృష్టి సారించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీరామ్మూర్తి. ఎంతసేపట్లో చంద్రబాబు చేరుకోబోతున్నారు? ఎలా ఉంటుంది షెడ్యూల్? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, మరి కాసేపట్లో ఏపీ సీఎం నాయుడు పోలవరం జిల్లా రంపచోడవరం చేరుకోబోతున్నారు. ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇక్కడ పేరెంట్స్ ఈ సభకి చేరుకున్నారు. మొత్తం సభా ప్రాంగణం అంతా కూడా ఇప్పుడు ఈ జనంతో నిండిపోయిన పరిస్థితి ఉంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం పోలీసుల వలయంలో పోలవరం అంటే రంపచోడవరం ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ హెలిప్యాడ్ లోకి మరి కాసేపట్లో చంద్రబాబు చేరుకోనున్నారు. ఇక్కడ ఇప్పటికే జిల్లాకు సంబంధించిన అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చంద్రబాబుకు స్వాగతం పలకడానికి చేరుకున్నారు. అయితే ఇక మంత్రి లోకేష్, విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి లోకేష్ నిన్న రాత్రి రంపచోడవరం చేరుకుని ఇక్కడ బస చేశారు. ఆ మంత్రి లోకేష్ కూడా చంద్రబాబుతో పాటు ఈ మెగా పేరెంట్స్ మీట్ లో పాల్గొంటారు. అయితే ప్రధానంగా తల్లికి వందనం వేసిన తర్వాత ఇక్కడ పోలవరం జిల్లా ఇప్పుడు ఏర్పడిన తర్వాత రంపచోడవరంలో తొలిసారిగా సీఎం చంద్రబాబు సభ జరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా చాలా చోటుగా ఇక్కడ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇక్కడ పేరెంట్స్ ఈ విధంగా అంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయో, ఏమిటో, ఎట్లా ఉంది, ఏజెన్సీలో స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఈ పాఠశాలలో కానీ బాలికలకు సంబంధించిన ప్రత్యేక హాస్టల్స్ కానీ ఎట్లా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ పేరెంట్స్ అడిగి తెలుసుకుంటారు. అలాగే విద్యార్థులను అడిగి కూడా ఇక్కడ సమస్యలు అడిగి తెలుసుకుని ఇంకా మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా చంద్రబాబు ఇక్కడ చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ హై స్కూల్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున చంద్రబాబు ఈ మెగా పేరెంట్స్ సభకి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పటికే జనం పెద్ద సంఖ్యలో చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికీ అంటే ఇక్కడి నుంచి వచ్చేవారు కూడా ఇక్కడ ప్లేస్ సరిపోలేని పరిస్థితి ఉండడంతో ఇక్కడ కిక్కిచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సమావేశం మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులతోటి, ముఖ్య కార్యకర్తలతోటి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కూడా ప్రత్యేకించి సమావేశం కానున్నారు. ఆ సమావేశం తర్వాత తిరిగి ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉండవల్లికి చంద్రబాబు నాయుడు బయలుదేరుతారు. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఈ ఏర్పాట్లను కూడా పూర్తయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సతీష్, రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.